go according to the law, the records. దగ్గర 7 నెలల నుంచి ఇస్తున్నా, దానికి నో రియాక్షన్. అర్థమైందా? సరే, జాయింట్ కలర్ని అడిగినాడు పాపం, రా ఇంటాను అన్నీ చెప్పు అన్నాడు, విత్ ఆల్ ది రికార్డ్స్. బాగా విన్నాడు అన్నాడు, 10 days లోపల నేను నీకు న్యాయం చేస్తా అన్నాడు. నేను ఏది కూడా ఎప్పుడు కూడా లాతోనే పోతా. నేను ఒకటి నిన్న ఫయాజ్ భాష ఇల్లు అవును 20 గంటల నుంచి జరుగుతుంది. కోర్టు పోయినా అన్ని పోయినా అయిపోయింది. దాంట్లో డివియేషన్ ఉంటే చేస్తాము. మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారి ఇల్లు మొత్తం డివియేషను. 6 సెంట్లు కొనుక్కొని 4 సెంట్లు మున్సిపాలిటీ ఆక్యుపై చేసుకొని ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. అవి అన్ని ఇట్లాంటివన్నీ దండిగా ఉన్నాయి. మమ్మల్ని ఆ రోజు ఎవరో కక్షదా చెప్పి అనుకో, మేమేం లేకుండా జైలు పోలే, ఏం కక్షదా చెప్పి ఎందుకు ఉండకూడదు? ఇంకోసారి ఇది ఏమనంటే పగులు వస్తుంది రాత్రి వస్తాడంట. నా కొడగలారు మీకే తెలియకపోయినా పగులు రాత్రి వస్తుందన్న. పగులు రాత్రి ఎక్కడ రాదనుకోండి, ఎట్లా మీకు తెలియదు. ముందు పోల్స్లో రావురా, నార్త్ పోల్ సౌత్ పోల్లో రావు. 6 నెలలు ఇట్ట 6 నెలలు అట్ట వస్తుంది. ఏదో మాట్లాడతారు, ఏదో మాకు బెడ్షీట్ ఇవ్వాలంట, మంచం ఇవ్వాలా, పరుపు ఇవ్వాలా, కుర్లాన్ బెడ్ ఇవ్వాలంట. ఆ వద్దు మేము అడిగినప్పుడు ఏం చేసినారు? మేము అడగలేదే. ఆ రోజు ఎస్పీనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ జడ్జి దగ్గర పోకూడదు, వాడికి ఏమి ఇవ్వద్దు అన్నారు. ధైర్యంగా పోండి, ధైర్యంగా రండి. అసలుకి మేము చంద్రబాబుని అడగాల్సి వస్తుంది. ఏందో మాట్లాడిందే. ఆ రమణీని ఎవరు పాపం చిరుకురు పెట్టి ఎమ్మెల్యే రజని, ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు తల్లి? మీరు రారా, మేము రామా? ఏం వచ్చి ఇప్పుడు మీరు వచ్చి ఏం చేసి పోయినాము. ఇప్పుడు మీ తప్పులు తీస్తున్నారు. ఇంకా మంచోడు చంద్రబాబు అంటే ఆయన ఐడియా ఏమో నాకు తెలియదు, కానీ ఇంకా మంచోడు రజని. హాయిగా ఉండు మా తల్లి, ఎందుకు భయపడతాను? మీరు ఫాల్స్ అంటారు, మా మీద ఫాల్స్కి పెట్టి 103 ఉన్నా నా మీద. నేనేమనలేదు ఫాల్స్ అని. ఈ చేతిలో ఎందుకు పెట్టినారు? ఎందుకు పోయిరాడు? నేను పోయిరాలే జైలుకి. ఆడే కోవిడ్ వస్తే కూడా ఇసుకపోయారు. ఎందుకు మీరంతా ఏదేదో మాట్లాడుతున్నారు? పోస్తానికి ఏం పని ఉండి హాయిగా మంచి ఆయన వస్తే సార్ నవ్వుకుంటాడు ఎప్పుడు సినిమాలో. ఏంటి అట్లా ప్రశ్నపడ్డాడు? అవసరమా ఆయనకు తిట్లు గిట్లు అవన్నీ లేదు, కానీ ఏదేదో మాట్లాడతారు. ఆ రజనీ అయితే నాకు అర్థమయ్యలే. బాగున్నావు, హాయిగా ఉన్నావు, బాగా చదువుకున్నావు ఏమో నాకు తెలియదు. ఎవడో అమెరికాలో కూడా ఉన్నట్టు వచ్చినట్టుంది. అవసరమా నువ్వు మాట్లాడబాక? అయ్యేది అవుతుంది. ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? మీరు తప్పు చేసినారు, దానికి అనుభవిస్తున్నారు. మేము తప్పు చేయకపోయినా అనుభవించాం. అయినా మేము బాధపడ్డంలే. ఎందుకుండదు? కక్ష అనేది ఉంటుంది. ఎందుకుంటుంది? నేను వచ్చి నా కలెక్టర్ చెప్తున్నా, కక్షతో నేను లీగల్గానే అడుగుతున్నా. ఎందుకు కట్టకూడదు? మా ఎమ్మెల్యే కానీ ఇంట్లో 6 సెంట్లు వేరే వాళ్ళతో కొట్టినాడు, 4 సెంట్లు మున్సిపాలిటీ డివియేషన్ అయినాడు. ఇవన్నీ కొన్ని ఉంటాయి. మళ్ళీనా పగులు రాత్రి అంటారు మీరు. అయ్యా, పగులు రాత్రి వస్తూనే ఉంటుంది. మాట అనద్దండి. చేసినాం ఒకసారి తప్పులు, మీరు చేసినారో మేము చేసినామో. ప్రజలకు ఏ ఊగింపుకు ఉంది. అమ్మా నువ్వు లేడీ తల్లి, ప్లీజ్ డోంట్ కమ్. వై ఆర్ కమింగ్? వేస్తే వేస్తారు, పోయినా ఏముంది? దాని గురించి బాధపడద్దు. మేము చూస్తాం, మేము పొద్దు రాత్రి వస్తుంది, పగులు వస్తుంది అని ఊరికి ఎందుకు తల్లి? ఐ గివ్ రెస్పెక్ట్ యూ. డోంట్ టాక్. హాయిగా ఉండు. పగలు చేస్తే లోపల పోయి రాపు. ఏమో 2.5 కోటే కదా, ఎక్కువ కూడా తినేది ఏది? అంత తక్కువ తిన్నావు మినిస్టర్గా ఉండి. అంటే ఇంకా ఏమన్నా వేరేటి ఉన్నాయా? గ్రెనేడ్ కాకుండా ఇవి కూడా కాద్దా ఊరు పొద్దున వీళ్ళు పెట్టడం నువ్వు మాట్లాడు, వీళ్ళు పెట్టడం నువ్వు మాట్లాడు.